వెల్కమ్ టు క్రియో డేట్ 3 క్లాస్. నిన్న కొన్ని స్కెచ్ డయాగ్రామ్స్ చూసాం కదా! ఈరోజు మరికొన్ని స్కెచ్ డయాగ్రామ్స్ అనేవి ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. అలాగే ముందు ముందు ఇంకా క్రిటికల్‌గా డయాగ్రామ్స్ కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇదిగో ఈరోజు మనం ప్రాక్టీస్ చేయాలనుకున్న డయాగ్రామ్స్ ఇదొకటి, ఇదొకటి. ఫస్ట్‌గా మనం ఇది చూద్దాం. ఫస్ట్ దీని యొక్క డైమెన్షన్ చూద్దాం. ఇక్కడ 2 సర్కిల్స్ ఇచ్చాడు. లార్జ్ సర్కిల్ అనేది 60 అలాగే స్మాలర్ సర్కిల్ అనేది 36. 2 డయాలు ఇచ్చాడు. అలాగే ఒక 64 రేడియస్‌తో ఒక ఆర్క్ అనేది కాన్స్టెంట్ ఆర్క్ అనేది గీసుకున్నాడు. ఒక్కొక్క దానికి యాంగిల్ 30 డిగ్రీస్. ముందు మనం అవి డ్రా చేద్దాం. మీ అందరికీ తెలుసుగా న్యూ స్కెచర్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఏ వన్ సెంటర్ లైన్. Draw a circle, one circle and another on large circle and another small circle. Give a dimensions. First dimension 60 dia. Second one 36 dia. Enter. జూమ్ అవుట్ చేసుకున్నాను. ఇలా వచ్చింది. ఇప్పుడు ఇంకో సెంటర్ లైన్ తీసుకుందాం. ఇలా 2 సెంటర్ లైన్‌లని ఇలా పెట్టుకున్నాం. ఒక్కొక్క దానికి యాంగిల్ 30 అని చెప్పుకున్నాం. ఇక్కడ 30 ఇచ్చుకుందాం. ఎంటర్. మళ్ళీ 30 ఎంటర్. ఆన్ ద కన్స్ట్రక్షన్ మోడ్ గో టు ఆర్క్. సెలెక్ట్ ఏ సెంటర్ అండ్ ఎండ్స్. సెలెక్ట్ ఏ సెంటర్, ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్. ఎస్కేప్. గివ్ ఏ రేడియస్ 64. ఎంటర్. ఓపెన్. ఇక్కడ చూడండి ఒక సర్కిల్ రేడియస్ అనేది 10 ఇచ్చాడు. దీని యొక్క డయా అనేది 12 4 వోల్ట్స్. ఈ 4 యొక్క వోల్ట్స్‌ది డయా అనేది 12 ఇచ్చాడు. ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ మోడ్ ఆపేసి సర్కిల్‌లోకెళ్ళి ఫస్ట్ ఇక్కడ ఒకసారి 2 సర్కిల్ తీసుకుందాం. ఎస్కేప్. ఎస్కేప్ కొట్టిన తర్వాత ఫస్ట్ దాని యొక్క డైమెన్షన్ 20. ఎంటర్. ఎస్కేప్ కొట్టండి. ఎస్కేప్ కొట్టి దీని మీద క్లిక్ చేసి పైన పెట్టండి. ఈ 26 ఉందిగా, ఇక్కడ 12 ఇవ్వండి. ఎంటర్. మళ్ళీ గో టు ఆర్క్. సెలెక్ట్ 3 పాయింట్ టాంజెంట్ ఎండ్స్. ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ సెట్ 1 టాంజెంట్. ఎస్కేప్. దాని యొక్క డైమెన్షన్ ఎంత? 12 రేడియస్. ఇక్కడ 12 ఇవ్వండి. Select a 3-point arc. Select this point to this point. Take a one arc. Escape. Give you radius is 12. Give radius 12. Enter. Okay. Now select Control. Escape. Control. Select this one, and this one. Go to mirror. Select a center point. We can also come there. ఇప్పుడు ఇది గీద్దాం. ఒక రేడియస్ అనేది 12, ఇంకో రేడియస్ అనేది ఇంకో డై అనేది 12. అలాగే డిస్టెన్స్ అనేది 125. సర్కిల్ మీద సెలెక్ట్ చేసుకోండి. కొద్దిగా పైకి పెట్టుకొని ఒక 2 సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్‌లో రానివ్వకండి. ఎందుకంటే మళ్ళీ అవి ఈక్వల్ అయిపోతాయి. ఎస్కేప్. ఎస్కేప్ అయిన తర్వాత ఒక దాని డైమెన్షన్స్ ఇలా డ్రాగ్ చేసి సైడ్ పెట్టుకోండి. ఎడిట్ డైమెన్షన్స్. ఒక దాని యొక్క డైమెన్షన్స్ అనేది 24, ఇంకోటి 12. ఎంటర్. ఇక్కడ డైమెన్షన్స్ చూపించుకొని ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్‌కి డైమెన్షన్ అనేది 125. ఎంటర్. తీసుకున్నాం కదా! మళ్ళీ ఒక ఆర్క్ తీసుకొని ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఒక ఆర్క్ ఇచ్చుకోండి. డైమెన్షన్స్. ఎస్కేప్. ఇక్కడ దాని యొక్క ఆర్క్ యొక్క రేడియస్ అనేది 54. అక్కడ 54 ఎంటర్ చేయండి. ఇప్పుడు టాంజెంట్ ఓపెన్ చేసి ఈ సర్కిల్ ఇది చేయండి. ఆర్జెంట్ అనేది డిలీట్ చేయండి. టాంజెంట్ అనేది అయిపోయింది. ఎస్కేప్. అలాగే ఈ ఆర్క్‌ని సెలెక్ట్ చేసుకోండి. మిర్రర్ సెలెక్ట్ చేయండి. ఈ సెంటర్ కాన్స్టెంట్ అనేది ఇవ్వండి. అయిపోయింది. ఇప్పుడు
మనకి ఇక్కడ ఎక్స్ట్రా, ఇక్కడ ఎక్స్ట్రా, ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నాయి కదా! అవన్నీ డిలీట్ చేసుకుందాం. డిలీట్ సెగ్మెంట్, డిలీట్, ఎస్కేప్, డిలీట్ సెగ్మెంట్, డిలీట్, డిలీట్ ఇవన్నీ డిలీట్ చేసేయండి. ఎక్స్ట్రా ఉన్నవన్నీను. ఎస్కేప్ కొట్టండి. ఇదంతా ఫుల్లీ కాస్టెడ్ అయిపోయింది. మళ్ళీ డయాగ్రామ్‌లోకి ఒకసారి వెళ్దాం. ఎళ్ళాం కదా! ఇక్కడ చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి టాంజెంట్ ఇచ్చుకున్నాడు. ఆ టాంజెంట్ ఇద్దాం. ఇక్కడ లైన్ ఉంది కదా! టాంజెంట్ లైన్ ఎళ్ళిపోయి, ఈ లైన్ సెలెక్ట్ చేసి, ఈ లైన్ సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్‌గా టాంజెంట్ వచ్చేస్తుంది. మళ్ళీ ఈ సర్కిల్‌కి, మళ్ళీ ఈ సర్కిల్‌కి జాయిన్ చేయండి. ఆటోమేటిక్‌గా టాంజెంట్ వచ్చేసింది. ఎస్కేప్ కొట్టండి. ఇదిగో ఇది డయాగ్రామ్ అయిపోయిందిగా. ఇప్పుడు నెక్స్ట్ డయాగ్రామ్ చూద్దాం. మన గీయబోయే సెకండ్ డయాగ్రామ్ ఇది. ఒకసారి ఈ డయాగ్రామ్ రీడ్ చేద్దాం. ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్. 2 సర్కిల్ యొక్క డయా 58. అలాగే మధ్యలో హోల్స్ ఏసుకున్నాడు. 10 డయాటో 8 వోల్ట్స్ ఏసాడు. ఇక్కడ 8 డయాటో 6 వోల్ట్స్ ఏసాడు. అలాగే ఇక్కడ ఒక సర్కిల్ ఏసా 22 డయా. ఇక్కడ రేడియస్ 20. అలాగే దీని యొక్క డయామీటర్ 16. ఇక్కడ రేడియస్ 20. డిస్టెన్స్ ఇక్కడ 40, ఇది 40, ఇది మధ్య 34, 34. ఇప్పుడు డయాగ్రామ్ గీస్తాం. ఫైల్, న్యూ, స్కెచర్, ఓకే. ఒక సెంటర్ లైన్ తీసుకొని డ్రా చేసాం. ఇంకో సెంటర్ లైన్ ఇక్కడ డ్రా చేశాను. జూమ్ అవుట్. టేక్ వన్ సర్కిల్, డ్రా, ఎస్కేప్. ఇది 56 డయా. ఎంటర్. ఇది 34. ఎంటర్. దీని డయా 58. ఎంటర్. ఇది 34. ఎంటర్. ఇప్పుడు దీన్ని మిర్రర్ చేసుకోండి. ఎస్కేప్, సెలెక్ట్ ది సర్కిల్, మిర్రర్, సెంటర్ కాన్స్టెంట్. ఇప్పుడు ఈ 2 సర్కిల్ డ్రా చేద్దాం. ఒక దానికి 20 రేడియస్ ఇచ్చాడు. ఇంకో దానికి డయా 22 ఇచ్చాడు. ఇంకో దానికి డయా 16 ఇచ్చాడు. ఇంకోటి ఇక్కడ డయా 20 ఇచ్చాడు. సర్కిల్ తీసుకున్నా. 1 సర్కిల్, ఇంకొక సర్కిల్ ఇక్కడ గీసాను. ఇక్కడ సర్కిల్, ఇంకో సర్కిల్ గీసాను. ఎస్కేప్. ఇక్కడ 40. ఎంటర్. 22. ఎంటర్. అలాగే ఇక్కడ 40. ఎంటర్. ఇంకోటి 16. ఎంటర్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 40. ఇక్కడ డిస్టెన్స్ 40. ఈ రెండింటికి టాంజెంట్లు వేసాడు. చూసారా? టాంజెంట్ లైన్ వేసాడు. గో టు టాంజెంట్ లైన్, సెలెక్ట్ దిస్ సర్కిల్ అండ్ దిస్ సర్కిల్. ఆర్క్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఈ సర్కిల్ మధ్యన ఒక ఆర్క్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత ఎస్కేప్ కొట్టండి. దీని యొక్క రేడియస్ అనేది 15. ఎంటర్. ఇప్పుడు టాంజెంట్ తీసుకొని ఇది సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ సర్కిల్‌ను ఈ ఆర్క్ అనేది సెలెక్ట్ చేసుకొని టాంజెంట్ అనేది వచ్చింది. ఎస్కేప్ కొట్టండి. ఈ ఆర్క్ అనేది సెలెక్ట్ చేసుకొని మిర్రర్ తీసుకొని ఈ సెంటర్‌కి ఇవ్వండి. ఆటోమేటిక్‌గా వచ్చేసింది. ఇప్పుడు డిలీట్ ఎంట్రీస్. ఇది డిలీట్ చేసేయండి. ఇక్కడ ఇది డిలీట్ చేసేయండి. ఎస్కేప్ కొట్టండి. ఇప్పుడు ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి. ఒక కన్‌స్ట్రక్షన్ సర్కిల్ మీద 8 వోల్ట్స్ ఏసుకున్నాడు. 10 డయా. అది ఒకటి 40. సెంటర్ లైన్. ఈ సెంటర్ పాయింట్ నుంచి ఒక సెంటర్ లైన్ ఇచ్చుకున్నా. అలాగే ఇక్కడ నుంచి ఒక సెంటర్ లైన్ ఇచ్చుకున్నా. ఎస్కేప్ కొట్టా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక్కొక్క దాని యాంగిల్ 45 డిగ్రీస్. మళ్ళీ డైమెన్షన్ తీసుకొని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకొని 45 ఇవ్వండి. 45 వచ్చిందిగా. మళ్ళీ సర్కిల్ సెలెక్ట్ చేసుకొని 1 సర్కిల్, ఇక్కడ ఈ సెంటర్ పాయింట్‌లో ఒక సర్కిల్, మొత్తం రిమైనింగ్ సర్కిల్స్ అన్ని డ్రా చేసుకోండి. ఈక్వల్ అయిపోయాయి. ఎస్కేప్ వచ్చిందిగా. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. దాని యొక్క డయా 36 తోని ఎన్ని సర్కిల్ వేసుకున్నాడు? 6 సర్కిల్స్ వేసుకున్నాడు. మళ్ళీ కన్‌స్ట్రక్షన్ మోడ్ ఆన్ చేసుకున్నా. సర్కిల్ సెలెక్ట్ చేసుకున్నా. ఒక సర్కిల్ గీసుకున్నా. కన్‌స్ట్రక్షన్ మోడ్ ఆపుకున్నా. ఎస్కేప్ కొట్టి దీనిది 36 కాబట్టి 18. సర్కిల్ తీసుకున్నా. సర్కిల్ తీసుకొని ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేసుకున్నా.
దీని రేడియస్ 8. ఒక సెంటర్ లైన్ తీసుకోండి. సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఒకటి ఇక్కడ ఒకటి ఇచ్చుకోండి. ఎస్కేప్ కొట్టండి. డైమెన్షన్స్ తీసుకొని ఈ సెంటర్ లైన్ నుంచి ఈ సెంటర్ లైన్ మధ్యన 60 degrees ఎంటర్. మళ్ళీ అగైన్ ఇటు నుంచి ఇటుకి మధ్యన 60 degrees ఎంటర్. మళ్ళీ ఒక సర్కిల్ తీసుకోండి. హైలైట్ అయ్యేలా గీసుకోండి. అండ్ డన్. అయిపోయింది. ఎస్కేప్. ఎస్కేప్ కొట్టుకొని ఈ లైన్ డిలీట్ చేసేయండి. ఈ లైన్ కూడా డిలీట్ చేసేయండి. ఇప్పుడు చూడండి. అన్నీ వచ్చాయి కదా! ఓకే. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే నా లెక్చర్ ఎలా ఉందో ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ఇంకా ఏవైనా డయాగ్రామ్స్ మీకు చెప్పాలనుకుంటే అవి మాకు కామెంట్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.